మెదక్ జిల్లాలో సివిల్ సప్లై అధికారులు దాడులు చేపట్టారు. నర్సాపూర్లోని హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, రెస్టారెంట్లలో తనిఖీలు నిర్వహించారు. పలు హోటళ్లలో 32 డొమెస్టిక్ సిలిండర్లను గుర్తించి సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. హోటల్స్, టిఫిన్ సెంటర్స్, రెస్టారెంట్లు, కమర్షియల్ సెంటర్లలో డొమెస్టిక్ సిలిండర్లు వాడొద్దని సూచించారు. డొమెస్టిక్ సిలిండర్లు వాడితే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని సివిల్ సప్లై అధికారులు హెచ్చరించారు. ఈరోజు ఇక్కడ మన దేశవ్యాప్తంగా ఈ గ్యాస్ కొరత వల్ల ఆ ప్రభావం దేవాలయాల మీద కూడా పెద్దగా పడింది. అందులో భాగంగా ఇక్కడ మన ఏడుపైల దుర్గభవన్ దేవస్థానంలో ప్రసాదాల విక్రయానికి, ప్రసాదాల తయారీకి గ్యాస్ అవసరం ఉన్నది. ఆ గ్యాస్ లేనందువల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రత్యామ్నాయంగా మనము కట్టెలతోని తయారు చేసి వంట పొయ్యిలకు ఏర్పాటు చేయడం జరిగింది. దేవాలయాలకు కూడా మనకు స్పెషల్గా మనకు శాంక్షన్ చేసి ప్రసారం చేస్తే బాగుంటుందని చెప్పేసి